గుడ్ మూవీస్ స్టాండర్డ్ లైక్ మూవీస్ విచ్ స్టూడ్ అవుట్ ఇన్ 2024 కేటగిరీలోనే. బట్ నేను ఇంకొక చిన్న కేటగిరీ అనుకున్నా, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఆర్ యూనిక్ స్టోరీ టెల్లింగ్ ఆర్ కొంచెం డిఫరెంట్ గా ట్యాకిల్ చేసిన మూవీస్ ఆర్ డిఫరెంట్ గా తీసిన మూవీస్ కొన్ని కూడా వచ్చాయి మన దగ్గర, విచ్ ఐ థింక్ వేర్ వెరీ ఇంపాక్ట్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఆడియన్స్ రిసెప్షన్ కానీ రీచ్ కానీ. కొన్ని మూవీస్ వీటిలో దే ఆర్ నాట్ లైక్ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అవ్వలేదు ఫర్ మల్టిపుల్ రీజన్స్. వీఆర్ నాట్ గోయింగ్ టు టచ్ ఆన్ దట్ టూ మచ్. కానీ ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ మూవీస్ విచ్ రిక్వైర్స్ ఆర్ లైక్ విచ్ డెఫినెట్లీ రిక్వైర్ దట్ అప్లాస్. ఆ మూవీలో ఐ థింక్ ఫస్ట్ మూవీ మనం చెప్పాల్సింది స్వాగ్. ఇట్స్ అ వెరీ యూనిక్ స్టోరీ, very unique storytelling, a right balance between it's a very good take on equality. శ్రీ విష్ణు ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ వేయడం, అలాంటి ఒక మన ఒక తెలుగు మల్టిపుల్ క్యారెక్టర్స్ దాంట్లో ఎస్పెషల్లీ ఆ ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ మన ఇప్పుడేంటి అప్పట్లో సూపర్ డీలక్స్ మూవీలో విజయ్ సేతుపతి వేసినప్పుడు మన తెలుగు హీరోలు ఇలాంటిది ఒక క్యారెక్టర్ వేస్తారా, మన వాళ్ళు ఇట్లాంటి క్యారెక్టర్లు చేయరు, కొడత నలుగురు ఎగిరిపోయే క్యారెక్టర్లు వేస్తారు అని చెప్పేసి మనోళ్ళనే ట్రాల్ చేసుకొని బాగా డౌన్ గ్రేడ్ చేసేసుకున్నారు. మన హీరో అలాంటి మూవీ తీసాడు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ మూవీ, చాలా యూనిక్ స్టోరీ, నైస్ స్టోరీ. ఐ రియలీ లవ్ దట్ మూవీ. ఒక్కటే చిన్న ప్రాబ్లం వాళ్ళు చేసుకుంది ఏంటంటే, ఐ థింక్ దే వుడ్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ బై నౌ. మూవీ వాజ్ హైలీ మార్కెటెడ్ యాజ్ అ కామెడీ మూవీ, విచ్ ఇట్ వాజ్ నాట్. ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ డ్రామా. మేబీ అక్కడ కొంచెం జనాలకి డిసప్పాయింట్మెంట్ వచ్చి అనుకున్నంత హిట్ అవ్వకుండా ఉండొచ్చు. బట్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ ఎ మూవీ వర్త్ వాచింగ్ ఆన్ ఓటీటీ. ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత నా మూవీ మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు ఓటీటీలో బూస్ట్ వచ్చి దిస్ వాజ్ ఎ కల్ట్ క్లాసిక్ అని. ఆ పదం వింటుంటేనే నాకు రోత పుడుతుంది ఈ మధ్య. కల్ట్ క్లాసిక్ అనకండ్రా నాయన మీరు. వచ్చినప్పుడు చూడకుండా తర్వాత మాట్లాడతారు. అప్పుడు సేమ్ అదే డైరెక్టర్ తీసిన రాజరాజ చోరా ఆ టైంలో అసలు ఎప్లాస్ రాలేదు ఆ మూవీకి. సినిమాకి మంచి రివ్యూస్ వచ్చినా, మౌత్ టాక్ మంచిగా ఉన్నా కూడా సినిమా వాజ్ ఫ్లాప్. అంటే సేమ్ స్వాగ్ ఏదైతే థింగ్ అయిందో రాజరాజ చోరాకు కూడా అదే అయింది. బట్ again that word cult classic comes out. అదే బ్రో, మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా. ఇప్పుడు శ్రీ విష్ణు ఇంత ముందు మూవీస్ అయినా కానీ అఫ్ కోర్స్ బ్రో, అఫ్ కోర్స్ ఇప్పుడు రక్షిత్ బ్రో అన్నట్టు ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేసారు మూవీకి. అక్కడికి వెళ్ళంగానే అట్లా లేదు, ఐ డోంట్ థింక్ సో. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మూవీ ఈస్ పర్ఫెక్ట్ కామెడీ. ఆ ఫస్ట్ హాఫ్ అంతా కట్ చేసేసిండు, ఆ ట్రైలర్ లోకే కట్ చేసిండు. అండ్ ఫస్ట్ హాఫ్ నేను అట్లా నవ్వి కూర్చోపెట్టి ఇంటర్వెల్ బ్యాంక్ కి అదిరిపోయే ట్విస్ట్, ఇంటర్వెల్ బ్యాంక్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి హీ యాక్చువల్లీ హుక్డ్ అప్ టు ద హుక్డ్ అప్ అస్ టు ద ఫిలిం. మనం చూడాలి రా బై ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకి సెటప్ చేసేసి దెన్ హీ గోస్ ఇన్ టు ద ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా లిటరల్లీ మనకి ఏమీ అర్థం కూడా కాదు. అదొక ఇంటర్స్టెల్లార్ సినిమా లెక్క వెళ్తా ఉంటది. ఒక్కొక్క క్యారెక్టర్ అన్నింటి వచ్చేస్తా ఉంటే అరే ఏందిరా ఇది. మనం ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఫిజిక్స్ సిలబస్ అంతా నెత్తి మీద పడుతుంటే ఎలాంటి హెవీ ఫీలింగ్ వచ్చేదో ఫస్ట్ హాఫ్ అంతా అట్లా ఉంటది ఆ సినిమాది. చాలా క్యారెక్టర్స్ ఒకటేసారి వచ్చి డంప్ చేసేసిన ఫీలింగ్ వస్తుంది. కానీ ఒక్కొక్క క్యారెక్టర్ ని రివీల్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ కొన్న ఎమోషనల్ డెప్త్ ని మొత్తం క్లారిటీగా క్లోజ్ చేసేస్తాడు బై ద ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్, విచ్ ఇస్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ స్వాగ్. నీకు ఒక్క క్యారెక్టర్ కూడా మిస్ అవ్వదు. నో దట్ ఈస్ ట్రూ. కానీ అగైన్ ఫస్ట్ హాఫ్ నువ్వు అన్నట్టే కామెడీ ఉంది, కానీ అట్ ద సేమ్ టైమ్ యు నీడ్ లైక్ యువర్ బ్రెయిన్ గెట్స్ హీటెడ్ అప్. అలాంటి మూవీస్ కూడా జనాలకి నచ్చుతాయి. దెర్ ఇస్ దెర్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ టార్గెట్ ఆడియన్స్ ఫర్ ఇట్. కామెడీ మూవీ అనుకొని సినిమా వెళ్ళి చూసిన వాళ్ళకి సినిమా నచ్చదు, ఎందుకంటే పీపుల్ హూ వాచ్ కామెడీ మూవీస్ దే టిపికల్లీ లైక్ లైట్ హార్టెడ్ మూవీస్ కదా. బట్ టు బి ఆనెస్ట్
ఆ సినిమాలో నువ్వు ట్రైలర్ లో కానీ ఏ ప్రమోషనల్ కంటెంట్ లో కానీ ఏం రివీల్ చేసినా అది అయిపోద్ది ప్రాబ్లమే మొత్తం. అవుతుంది. దాని ట్రైలర్ కట్ చేయడం కూడా చాలా కష్టం అబ్బా ఆ సినిమాకి. చాలా బట్ స్టిల్ కష్టం, హీ బట్ ట్రై స్టిల్ టు అచీవ్ సంథింగ్ విత్ దట్ ట్రైలర్. ఆ ట్రైలర్ నుంచి మనకి అఫ్ కోర్స్ ఏం అర్థం కాలేదు. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అంటా నేను. ఫర్ అవును. హ్యాట్స్ ఆఫ్ టు అజిత్ కోహ్లీ ఫర్ దట్ ట్రైలర్ కట్ ఆర్ ద హూఎవర్ ద ఎడిటర్ ఇస్. మంజు బ్రో కొంచెం చెప్పేదో ఏదైనా అటు ఇటు అయినా చెప్తున్నా కానీ పాపం. స్టోరీ వచ్చేస్తుంది బ్రో, ఈజీగా గెస్ చేసేస్తాం మూవీ యా చూస్తున్నప్పుడు, యా వెంటనే వచ్చేస్తుంది. ఎందుకంటే ట్రైలర్ చూసి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ అన్నాను, లైక్ మోస్ట్లీ టిఎఫ్ఐ బానిసలు వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈ ప్రమోషనల్ కంటెంట్ అంతా ఫాలో అవుతారు. మన లాంటి వాళ్ళు ఫాలో అయ్యి థియేటర్కి వెళ్తారు. థియేటర్కి వెళ్ళంగానే ఫస్ట్ మనం సినిమాలాగా చూడం, అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అరే ట్రైలర్ లో ఈ కట్ ఉంది అంటే ఇది వీడు వీడు ఇది ఎక్కడ వీడు వస్తుంది? ఓకే ఓకే ఇది ఎక్కడ వస్తుంది అని క్యాలిక్యులేషన్ వేసేసుకుంటూ ఉంటాం మనం. అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతానే ఉంటది, రన్ ఒక అవుతా పక్కన మూవీ ఉంటది. చూస్తున్నాం బట్ కానీ. స్టిల్ హీ అచీవ్డ్ దట్ ఇన్ ఏ వే. ఎట్లా అంటే నాకైతే ఎక్కడ అనిపించలే అరే ఓకే ఈ క్యారెక్టర్ ఇక్కడ వస్తుంది ఇప్పుడు మనం ఏం జరుగుతుంది అనే ఫీలింగ్ నాకైతే రాలేదు. అవును, మరి నేనైతే ఐ వాజ్ గోయింగ్ విత్ ఎ పర్ఫెక్ట్ ఫ్లో. అరే బానే ఉంది ఎక్స్పెక్టెడ్ కదా అనిపించింది సినిమా నాకు. బై ద ఎండ్ ఆఫ్ ది ఫిలిం ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్. నాకు చాలా మంచిగా అనిపించింది సినిమా. నేను కొంచెం కామెడీగా కొంచెం ఉంటది అనేసి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. అయితే కొంచెం కొంచెం డిసప్పాయింట్ క్లైమాక్స్ అయ్యాను. కొంచెం ప్రీచి అనిపిస్తుంది నాకు. వెరీ లిటిల్ గా కొంచెం ప్రీచి అనిపిస్తుంది. బట్ ఫైన్, కూల్ ఇన్ ఏ వే కూల్. ఇట్స్ ఫైన్ నాకు. Again, it was not a commercial blockbuster. There are very few ఎగ్జాక్ట్లీ. people who would like it, who would not expect anything out of trailer and go. But high level, ultimately, you make movie to balance making, like, to balance it. Like, హిట్ కూడా అవ్వాలి, జనాలకు కూడా నచ్చాలి, కమర్షియల్ గా కూడా డబ్బులు రావాలి, అండ్ మూవీ కూడా బాగుండాలి అని చెప్పేసి ఐ థింక్ ఇక్కడ బ్యాలెన్స్ కొంచెం తప్పింది. మూవీ బాగుంది కానీ కమర్షియల్ గా ఐ థింక్ ఇట్ కుడ్ హావ్ డన్ బెటర్. బట్ హోప్ఫుల్లీ ఇట్ విల్ బి కాల్డ్ ఎ కల్ట్ క్లాసిక్. ఎనీ అదర్ మూవీస్ యూ థింక్ విల్ ఫాల్ ఇన్ దిస్ అండ్ కేటగిరీ? స్వాగ్ ఒక్క పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను నేను. మెటఫరికల్లీ బికాస్ ఐ వాచ్ ద ఫిలిం ఎవ్రీ ఫిలిం ఇన్ మెటఫరికల్ వే. సో మెటఫరికల్లీ ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. ఎన్ని డ్రాప్ చేస్తాడంటే మెటాఫర్స్ నీకు, ఎస్పెషల్లీ వెన్ హీ యాక్చువల్లీ షోస్ అస్ వేర్ తనకి ప్రెగ్నెన్సీ లూజ్ అవుతున్న ప్రతిసారి దే విల్ డ్రాప్ అన్ ఎగ్, దాట్ థింగ్. అండ్ ఆల్సో మెటాఫర్స్ స్పెసిఫిక్ గా ఆ క్యారెక్టర్స్ చేస్తున్న దానికి, అంటే ఆ క్యారెక్టర్స్ లైఫ్ లో అయ్యే దాన్ని వేరే ఒక థింగ్ తో కంపేర్ చేసుకుంటూ పెడతారు. బట్ అసిత్ కోహ్లీ వాట్ హీ డిడ్ ఇస్ యాక్చువల్లీ, వివేక్ ఆత్రేయ ఆల్సో డస్ ఇట్. What he did it is he actually implanted it into the film. మీరు ఆ గ్లాస్ సీన్ కూడా చూస్తే గమనిస్తే వెన్ ఎవర్ ఇట్స్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్, అవును, పెట్టడమో పడేయడమో చేస్తాడు. పెట్టడం పడేయడం, దిస్ బాయ్ అయితే పెడతాడు, గర్ల్ అయితే పడేస్తాడు. అదొకటి. అండ్ లైక్ ఆల్సో బై ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఫిలిం వేర్ హీ యాక్చువల్లీ కంపేర్స్ నపుంసకత్వం, లైక్ అర్ధనాదీశ్వరుడుతో కంపేర్ చేసేసి థింగ్స్ అండ్ ఆల్, హై మూమెంట్స్ మ్యాన్. ఓ మై గాడ్, నాకైతే లిటరల్లీ గూస్ బంప్ షార్ట్ సీన్స్ అన్ని. అది సెకండ్ హాఫ్ వన్స్ ఆవిడ వచ్చినప్పటి నుంచి సినిమా ఇట్లా వెళ్తానే ఉంటది సినిమా. అప్పుడు స్టోరీ బాగా మళ్ళీ బ్యాక్ స్టోరీ కూడా బాగా క్రియేట్ చేస్తాడు. ఇద్దరిది కంపారిటివ్ గా తీసుకెళ్తాడు. తీసుకొస్తూ. ఓకే ఫైన్, నెక్స్ట్. నైస్, కూల్. ఎనీ అదర్ మూవీస్ యూ థింక్ కెన్ ఫాల్ ఇన్ దిస్ కేటగిరీ? రీసెంట్ గా చాలా యూనిక్ స్టోరీ టెల్లింగ్ వి చెప్పు. అదే రీసెంట్ గా చాలా ఇన్స్టాగ్రామ్ హైప్ వచ్చేసి, నేను చాలా కన్వర్జేషన్స్ ఇవన్నీ వచ్చేసి కా ఐ వుడ్ సే యా కరెక్ట్. యాక్చువల్లీ సినిమాకి టైమింగ్ కూడా ఒక రకంగా వర్కౌట్ అయింది. బట్ పాపం కిరణ్ అబ్బవరం ఎక్స్పెక్టెడ్ లిటిల్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ టిఎఫ్ఐ. పాపం తనకి దొరకలేదు. టిఎఫ్ఐ అని కాదులే, హీ యాక్చువల్లీ గాట్ ఎ లిటిల్ బిట్. అంటే అతను అనుకున్న దానికన్నా పర్లేదు, బానే వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అప్పటి వరకు తనకున్న హేట్ కి ఆల్ ఆఫ్ ఏ సడన్ గట్టిగా పుంజుకున్నాడు మనిషి. విచ్ ఇస్ వెరీ గుడ్ అంటా నేను. Which is very good, but I think it's a good movie. I like it. Especially climax is very good. First half కొంచెం slow అనిపిస్తుంది. It takes some time to get into the story. Acting I think could have been better.
స్క్రీన్ ప్లే పేసింగ్ ఆల్సో కుడ్ హ్యావ్ బిన్ బెటర్. బట్ ఆల్ ఆఫ్ దట్ అన్నిటినీ క్లైమాక్స్ ఓవర్ షాడో చేసేసింది. ఐ థింక్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్, వెరీ ఇంటర్వెల్ ఆల్సో క్రియేటివ్, ఇంటర్వెల్ ఆల్సో వెరీ నైస్ స్టోరీ టెల్లింగ్. అండ్ ఇంత ఈజీగా మన అందరం కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి అది వింటా ఉన్నాం కదా పెరుగుతున్నప్పుడు. లైక్ మనం పుట్టలో ఉన్నప్పుడు బయట వాళ్ళు మాట్లాడుతున్నాయన్ని మనకి అవును. యా వినిపిస్తాయని చెప్పి, దాని తర్వాత మనం ఆ, చిన్నగా ఉన్నప్పుడు జస్ట్ పుట్టిన వెంటనే వారి పుట్టలో ఉన్నప్పుడు పూర్వజన్మ గుర్తొస్తుందని చెప్పేసి, ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండా చాలా వింటూ వింటూ పెరిగాం కదా డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో. పెద్దవాళ్ళు చెప్పినా వేరే వాళ్ళు చెప్పినా ఈ మూవీ చూసినప్పుడు నాకు అవన్నీ గుర్తొచ్చాయి. అరే, ఎందుకు ఇంత ఈజీగా కనెక్ట్ అవుతున్నాం ఈ స్టోరీ కంటే, మనం చాలాసార్లు విన్నాం ఈ పాయింట్ చిన్నప్పటి నుంచి. యా యా అందుకే మనకి ఈజీగా అర్థమైంది ఆర్ అండ్ ఈజీగా ఎక్కింది. ఇంటెలిజెంట్ గా డైరెక్టర్స్ చేసిన వన్ థింగ్ ఏంటి అంటే దే ఉమ్, యాక్చువల్లీ పుట్ ఆల్ ద డాట్స్ ఇన్ ద హోల్ ఫిలిం. ఉమ్. ఉమ్, ఆ డాట్స్ అన్నిటిని మనకి జాయిన్ చేసినట్టు క్లైమాక్స్ లో చూపిస్తాడు కూడా. ఉమ్. చూపిస్తారు ఇద్దరు, లైక్ దే ఆర్ టూ డైరెక్టర్స్. సో ఆ డాట్స్ అన్ని నీట్ గా జాయిన్ చేసి అండ్ దిస్ ఈస్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెన్, దే ఆర్ ఇన్సైడ్ మదర్స్ హోమ్ ఉమ్. అనేది బ్యూటిఫుల్ థింగ్. నేను వెయిట్ అండ్ చేస్తున్నా ఇంటర్వెల్ తెలుసా క్లైమాక్స్ కి ముందు, లైక్ మదర్స్ హోమ్ అని గెస్, లైక్ ఎండింగ్ వచ్చి గెస్ ఆల్మోస్ట్ చేయలేమబ్బా, లేదు 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 ఇంపాసిబుల్ టు గెస్ అసలు. అది. గెస్ కాదు, ఎండింగ్ వచ్చిన తర్వాత వాడు రివీల్ చేసే ఒక 1 minute ముందు మూవీ టైం అయిపోతుంది. ఇంకా ఇన్ని పాయింట్స్ రివీల్ అవ్వాల్సినవి ఉన్నాయి. వీడేమో షూట్ చేశా అంటున్నారు, వాడేవాడెవడో కిడ్నాప్ చేశాడు, వీడెవడో ఇక్కడికి వచ్చాడు, హీరో చచ్చిపోయిండు. ఈ రోజు చచ్చిపోయిండు. వీడేమో క్లైమాక్స్ కి వచ్చేసింది, ఎప్పుడు కనెక్ట్ చేస్తాడు ఎప్పుడు కనెక్ట్ చేస్తాడు ఎప్పుడు కనెక్ట్ చేస్తాడు అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ 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 ఉన్న తర్వాత ఇంకా ఇది ఇది మదర్ వూంబ్ అని చెప్పేసి ఒక నెక్స్ట్ నెక్స్ట్ సీన్ లోనో ఒక 10 ఓ seconds తర్వాత స్టార్ట్. తెలిసిపోతున్నప్పుడు, షిట్ మ్యాన్ ఇలా కనెక్ట్ చేశాడు అన్ని అని చెప్పి అప్పుడు స్ట్రైక్ అయిన తర్వాత ఇంక అప్పుడు కట్ అవును. అసలు చేసి చూపించాడు. అసలు నాకు తెలిసి టిఎఫ్ఐ లో ఇప్పటిదాకా అన్గెస్సబుల్ ట్విస్ట్ అయితే అదే అనుకుంటున్నాను నేను. వన్ ఆఫ్ ది చివరి డెఫినెట్లీ. అబౌట్ రివీల్ అన్నప్పుడు మనం స్టార్ట్ చేసేయచ్చు. అబౌట్ రివీల్ అన్నప్పుడు డాట్స్ అన్ని కనెక్ట్ అవుతున్నప్పుడు మీరు అన్నట్టు నిజంగానే అప్పుడు వచ్చేస్తుంది, అప్పుడు ఐడియా వస్తుంది. కర్మ, ఇదంతా కర్మ ఫలితము అవును. అని ఇట్లా తోసిన తర్వాత వాడు పిల్లాడు ఓ మై ఫకింగ్ గాడ్ అనుకున్నాడు. అప్పుడు తెలుస్తారు వాళ్ళ సిస్టర్ కూడా అప్పుడు కాదు, ఒకళ్ళు కాదు ఇద్దరు అనేసి. అండ్ నాకు ఒక్క థింగ్ ఏమనిపించింది అంటే ఆమె సైడ్ ఆఫ్ ది స్టోరీ కూడా కొంచెం ఎక్స్ట్రా చూపించుంటే, అవును. లైక్ వీడిది ఎక్కువ చూపించేసారు సినిమాలో, విచ్ యాక్చువల్లీ హ్యాడ్ లైక్ లిటిల్ బిట్ అన్ఇంట్రెస్టింగ్ రైటింగ్. అంటే ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ టు జడ్జ్ దిస్, వాళ్ళు ఆల్రెడీ సినిమా తీసేశారు. బట్ ఈమె ఎందుకంటే షీ ఆల్సో తనకు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది కాబట్టి మూవీకి, షీ ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్, షీ వాజ్ అ ట్విన్ సిస్టర్ ఫర్ హిమ్. కాబట్టి కొంచెమే ఉంటది ఆమెకి స్క్రీన్ స్పేస్ కూడా, లిటరల్లీ సినిమా అంతా కౌంట్ చేసుకుంటే 15 minutes ఉంటదేమో ఆమె స్టోరీ. జస్ట్ ఫస్ట్ హాఫ్ లో అంతా కమ్ అండ్ గోలా ఉంటది. కమెంట్ గోలా ఉంటది, సెకండ్ హాఫ్ లో కొంచెం ఎక్కువ స్టోరీ ఉంటది. బట్ అక్కడ కూడా ఆమెకు కూడా ఎక్కువ స్టోరీ పెట్టేసి బోత్ ద లైఫ్స్ ఆర్ యాక్చువల్లీ లింక్డ్ బిఫోర్, ముందు జన్మలో కూడా అవన్నీ లింక్ అయి ఉన్నాయి అనే ఒక కొంచెం రాసుకొని ఉండుంటే ఇట్ మైట్ హ్యాడ్ బీన్ లైక్ ఇంకా ఆ మూవీలో ఫ్లాస్ ఎత్తుకోవడానికి మనకి ప్రాబ్లమే ఉండదు, అంటే ఫ్లాసే ఉండవు అన్నమాట అని నా ఫీలింగ్. అంతే, ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్, ఐఎమ్ నాట్ అగైన్ జడ్జింగ్ ద ఫిల్మ్, ఇట్స్ ఎ బ్రిలియంట్ ఫిల్మ్. టెక్నికల్లీ సారీ బ్రో, స్పెసిఫిక్ అంటే నాకు టెక్నికల్లీ మాట్లాడాలని ఉంది అబౌట్ దిస్ ఫిలిం, బికాస్ ద ఫిలిం ఈస్ కంప్లీట్లీ షార్ట్ ఇన్ నైట్. ఐ డోంట్ నో వాళ్ళు ఎట్లా అచీవ్ చేశారు అనేది. అంటే ఎంత మంచి కెమెరా వాడినా కూడా లైట్ లో యాక్షన్ సీన్స్ ఫిలిం చేయడము, లైట్ లో ఫిలిం చేయడం, నైట్ లో యాక్షన్ సీన్స్ ఫిలిం చేయడం అనేది కంప్లీట్లీ డిఫికల్ట్ టాస్క్. మనము ఆ లైటింగ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేయాలి, మొహాలు కనిపించవు చాలా సార్లు, ఎంత క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, ఎంత మంచి లైటింగ్ పెడదాం అనుకున్నా, ఇప్పుడు కొంచెం ఓవర్ లైట్ అయిపోయినా ఇట్ విల్ లుక్ యాజ్ ఎ డే. ఐ డోంట్ నో మ్యాన్ హౌ డి అచీవ్ ఆల్సో. అంతా నాకు తెలిసి క్యాండిల్ లైటింగ్ ట్రై చేసినట్టున్నారు, కానీ I actually wanted to talk to the director about this technicalities if we can find Rakshit. Yeah, we'll try to get him. But good movie. Bro, ఏదో చెప్తున్నావు నువ్వు. అదే ఆ పాయింట్ కి మీరు యాడ్ చేసే పాయింట్ కి వాడు
ఎక్కువ స్క్రీన్ స్పేస్ అది ఇవ్వాలన్నప్పుడు అప్పటికే మనకి కొంచెం అంటే స్టోరీ అయిపోయింది, ఫస్ట్ రివీల్ అయిన తర్వాత అర్థమైంది. ఓ ప్రతిసారి ఇంటరాగేషన్ అప్పుడు తనని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు, వీడి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా తనది వినపడిద్ది, తను ఉంటది పక్కనే, ట్విన్స్ కాబట్టి అందుకే తెస్తాడు. లేదంటే మిగతా అప్పుడు మళ్ళీ ఏం చూపిడు, ఉమ్, వీళ్ళ దాంట్లో ఏం చూపిడు తనకి అసలు. నాకెవరు లేరు, నాకెవరు వచ్చి మాట్లాడట్లేదు, నీతో ఒక్కడితోనే ఒక పర్సన్ వచ్చి మాట్లాడుతున్నాడు, నాకు జస్ట్ ఆ మిషన్ ఒక్కటే ఉంది, ఎవరు లేరు అంటే ఓ యా యా ఓకే. అర్థమైంది కదా. ఇటు సైడ్ వచ్చి మాట్లాడు, ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నారు కాబట్టి ఇద్దరు ఇంకా ఒకదాని తర్వాత ఒకరు ఇద్దరు వచ్చి మాట్లాడుతున్నారు. లేదంటే వేరే అప్పుడు చూపిడు తిన గురించి. ఇప్పుడు మనకి ఫస్ట్ హాఫ్ లో అయినా కానీ తిను జస్ట్ వచ్చి వెళ్ళిపోద్ది. లేదంటే తిన స్టోరీలో, మన హీరో స్టోరీలో తను ఏదో ఒకసారి ఒక ఫైట్ ఉంటుంది చూసారా, తినని వెంటబడుతూ ఉంటే అలా వచ్చి అది అసలు ఎప్పుడుకో లాస్ట్ లో వచ్చి చూపిస్తాడు మళ్ళీ. యా యా ఓకే. తిన అసలు ఒక క్యారెక్టరే కాదు అన్నట్టు ఉంటది. మ్మ్. ఫస్ట్ లో ఓకే ర్యాండమ్ హీరోయిన్ చూపిస్తాడు, హీరోయిన్ కూడా అంతే, హీరోయిన్ కి స్పేస్ కూడా అంతే ఉంటది. తినకి ఎలా ఉందో హీరోయిన్ కూడా అంతే ఉంటది, అంత ఎక్కువ ఉండదు. యప్ ఒక యప్. ఊర్లో ర్యాండమ్ హీరోయిన్ అమ్మాయికి ఒక కష్టం ఇంపార్టెంట్ వచ్చింది క్యారెక్టర్ అలాగా. ఏం కాదులే, బట్ సినిమాలో యా ఒక చిన్న ఫ్లికింగ్ పాయింట్ కనెక్ట్ చేస్తాడు, ఎందుకంటే హీరో హ్యాస్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్ అవును. కాబట్టి. Yep, yep. ఓకే. Anyways, we'll go on to the next movie in this experimental movie category. Complete experimental out of the box story అనని కానీ స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ సినిమాటోగ్రఫీ ఐ థింక్ ఇట్స్ వెరీ యూనిక్. మతు వదల్ రా 2, మతు వదల్ రా 1 తో పోలిస్తే మతు వదల్ 2 ఇస్ అ వెరీ గుడ్ అప్గ్రేడ్ ఇన్ టెక్నికాలిటీస్ ఐ వుడ్ సే, ఎస్పెషల్లీ కెమెరా వర్క్ లో కానీ స్క్రీన్ ప్లే లో కానీ. ఇట్స్ ఏ comical thriller, cop kind of a cop story. Story wise I think it is okay, కానీ the way how they shot it, హాలీవుడ్ థ్రిల్లర్ మూవీస్ టెంప్లెట్ ఉంటుంది కదా, యాక్షన్ కామెడీస్, ఆ అవునవును. టెంప్లెట్ ని చాలా బాగా యూజ్ చేస్తాడు మన తెలుగుకి తీసుకొచ్చి. కలర్ గ్రేడింగ్ తో సహా వాళ్ళ వెనకాల యూజ్ చేసిన సెట్ పీసెస్ అన్ని చాలా బాగా అనిపించాయి నాకు. అండ్ ఇంకొకటి పాప్ కల్చర్ రిఫరెన్సెస్. ఇట్ సౌండ్స్ వెరీ ఈ ఫన్నీ సినిమా కానీ పాప్ కల్చర్ గురించి మాట్లాడుకోవాలి అంటే అదొక పెద్ద లిస్టే అవుతుంది. ఒక ఎపిసోడ్ చేయవచ్చు దాని మీద. లిటరలీ ఒక 3 months అదే ట్రెండింగ్ లో ఉంది, అవును. విచ్ నో వన్ కెన్ అచీవ్ దట్. అంటే ఒకసారి ఆ సినిమా థియేటర్ లోంచి వెళ్ళిపోయి ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాక్సిమం ఆ సినిమా గురించి హిట్ అయితే 1 month మాట్లాడుకుంటున్నారు ఈ మధ్య. అలాంటిది డామి ఓ అది మళ్ళీ అదే ఓటీటీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సడన్ గా వచ్చింది ఆమె. అసలు అది అట్లనే ఉంది బ్రో. మ్మ్. థియేటర్స్ కి ఓటీటీకి ఇట్ వాజ్ లిటరలీ లైక్ 15 to 20 days గ్యాప్. ఆ గ్యాప్ లో కూడా దేవర్ లైక్ లిటరల్లీ టాకింగ్ అబౌట్ సత్యాస్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్, సత్యాస్ పర్ఫార్మెన్స్ ఓకే. ఆ పర్ఫార్మెన్స్. వన్స్ అది రాగానే ఆ బార్కోడ్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, అతను పెట్టిన ప్రతి ఒక్కటి లైక్ బయటకు లాగిర్రు అనమాట. ఇంక అందరూ ఇంకా అదే పనిగా వాచ్ చేసి ఆ డీటెయిల్స్ అన్నిటిని బయటికి లాగడం మొదలెట్టారు. బ్రిలియంట్. నైస్ నైస్, ఐ లైక్ ఇట్. అండ్ టెక్నికల్లీ నాకు ఇంకొక టెక్నికల్ డీటెయిల్ యాడ్ చేయాలనిపించింది ఇక్కడ. ఏంటి అంటే దట్ డైరెక్టర్ యాక్చువల్లీ పబ్లిక్ పల్స్ ని బట్నా అంటారు కదా, ఇప్పుడు యాజ్ ఆఫ్ నో పబ్లిక్ ఆర్ లైక్ మాకు అసలు ఎడ్రినలిన్ రష్ అనేది ఇట్లా ఉరుకుతానే ఉండాలి. ఆ ఎడ్రినలిన్ రష్ ఏ ఎడిట్స్ లో ఉంటుందో డైరెక్టర్ కి క్లియర్ గా తెలుసు. మనం సినిమా మొత్తము దెర్ ఆర్ వెరీ ఫాస్ట్ కట్స్, రప్ప కట్స్ ఉంటాయి సినిమాలో. నీకు ఎక్కడ అసలు ఒక సింగిల్ షాట్, సింగిల్ టేక్ లాంటివి ఉండవు సినిమాలో. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఫాస్ట్ కట్. దానివల్ల మనకి ఏంటి అంటే చూస్తున్న ప్రతిసారి అరే 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 ఏం జరుగుతుంది అరే అరే అనే ఫీలింగ్ వస్తుంది, మళ్ళీ తెలుసుకోవాలి అనే ఫీలింగ్ వస్తుంది. అదే ప్రతి కట్లో సత్యాది ఒక డైలాగ్ ఉంటది కదా, దాన్ని సర్కాస్టికల్ ఒక డైలాగ్ ఉంటుంది ప్రతి దాంట్లో. సో దానివల్ల మళ్ళీ ప్రతి సీన్ ప్రతిదీ ఏ కట్ వచ్చినా కానీ మనకి ఏ సీన్ వచ్చినా కానీ అది బోరింగ్ ఏమనిపించదు. సత్య వచ్చాడంటే ఒక డైలాగ్ వేస్తాడు, ఒక సీన్, ఒక జోక్ వస్తుంది. సత్య ఇస్ ద హీరో.
ఫర్ ద ఫిలిం. ఇప్పుడు నీకు శ్రీసింహకి ఓ పెద్ద ఎలివేషన్ పడదు. శ్రీసింహ ఎంట్రీ విల్ బి లైక్ ఇట్లా పడుకొని ఉంటాడు, వెనక్కి తిరిగి ఇట్లా వచ్చి శ్రీసింహ అని పడి, అది స్లీపింగ్ స్టార్ శ్రీసింహ అని ఏదో పడుతుంది అతనికి. పడి మత్తు వదలరా అనే మ్యూజిక్ వస్తా ఉంటది. వచ్చిన తర్వాత సత్యాకి పడుతుంది అసలు ఎలివేషన్, ఫైట్ సీక్వెన్స్ అదంతా వచ్చి లాస్ట్ కి ఎంటర్టైనింగ్ స్టార్ సత్యాన ఏదో పడుతుంది సత్యాకి. అమ్మ అసలు ఒక మాస్ హీరో లెవెల్ ఎలివేషన్, కమర్షియల్ హీరో లెవెల్ ఎలివేషన్ పడుతుంది సత్యాకి అయితే సినిమాలో. క్రేజీ అది. వాళ్ళు అదే మనకు 1 చూసినా గానీ 1 అంతే, అసలు 1 స్టోరీ టెల్లింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయం కదా. వన్ ఇస్ స్లీపర్ హిట్, అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా జనాలకి యూనిక్ గా అనిపించి హిట్ అయిన సినిమా. 2 కి కూడా ఎవరు, టు బి ఆనెస్ట్ నాకైతే సినిమాకి ముందు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ ట్రైలర్ కట్ అండ్ ఆల్ డిసీవింగ్ ట్రైలర్ కట్స్ అవి కంప్లీట్లీ. మత్తు వదలరా 2 కి ఏదో బేకార్ ఉంటది ట్రైలర్ కట్, అర్థం కాదు. అంటే అట్లీస్ట్ ఇప్పుడు నువ్వు చూడాలనుకునే ఇంట్రెస్ట్ కూడా రాదు సినిమా. అరే పోతుందిలేరా పీక్తుంది, మేబీ బికాస్ ఆఫ్ హ్యాపీ బర్త్డే. దానికి ముందు వచ్చిన ఇదే డైరెక్టర్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఇది ఆల్సో వెరీ గుడ్ ఫిలిం నా పర్స్పెక్టివ్ లో అట్లీస్ట్. బట్ సడన్ గా అట్లాంటి ట్రైలర్ కట్ రాగానే అరే నాకు హోప్స్ లేవురా అబ్బాయి అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఐ వాజ్ స్టిల్ ట్రస్టింగ్ రితేష్ రాణా. దట్ ట్రస్ట్ హీ డిడ్ంట్ బ్రేక్. నైస్. ఓకే, there's one more movie actually I want to put in this category. Om Bim Bush. It's a comedy movie. కామెడీ మూవీ, రెగ్యులర్ హారర్ కామెడీ అనుకున్నా, కానీ ఆ మూవీ చూస్తే నాకు చాలా యూనో స్క్రీన్ ప్లే కానీ, ద వే హౌ దే డైలాగ్స్ కానీ అవన్నీ చాలా సటారికల్ గా, చాలా యూనో అగైన్ ఐ థింక్ దెర్ ఆర్ సో మెనీ హాలీవుడ్ స్క్రీన్ ప్లేస్, అలాగా హాలీవుడ్ హారర్ మూవీస్ ఉంటాయి కదా, లైక్ ఫుల్ ఫన్నీగా ఉండే జస్ట్ కామెడీ హారర్ మూవీస్. అలాంటి మూవీస్ స్టైల్లో అనిపించింది నాకు. మన రెగ్యులర్ హిందీలో సిట్ కామ్స్ అంటున్నా, స్లాప్ స్టిక్ కామెడీస్ అని తీస్తారు, అన్ని చాలా స్టూపిడ్ అనిపిస్తాయి నాకు ఆ స్లాప్ స్టిక్ కామెడీస్. ఆ స్లాప్ స్టిక్ కామెడీ లాగా తీస్తారేమో అని చెప్పి నేను కొంచెం ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్, కానీ అట్లా ఆ స్టైల్లో తీయలేదు. దిస్ పీపుల్ కొంచెం హాలీవుడ్ లో సిట్ కామ్స్ లాగా తీసారనిపించింది. మూవీ అనుకున్నంత పెద్ద హిట్ కాలేదు, కానీ ఇట్స్ అ గుడ్ మూవీ. ఇట్స్ నైస్ డిఫరెంట్ జాన్రా, డిఫరెంట్ జాన్రా అని లేవు, జస్ట్ హారర్ కామెడీ జాన్రాలో పడుతుంది, కానీ ఇట్స్ అ డిఫరెంట్ మూవీ. నైస్, ఐ వుడ్ సే ఇట్స్ అన్ గుడ్ ఎక్స్పెరిమెంటల్ మూవీ, డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ లో. You guys could think of any other movies, like unique storytelling or experimental movies లాంటివి 2024 లో? I think we picked all the best ones. కనక ఈజ్ అవును బ్రో, వస్తుంది అనుకుంటున్నాను. కొంచెం కైండ్ ఆఫ్ డిఫరెంట్, అంటే నీకు మరీ ఓవర్ డిఫరెంట్ ఉండదు. బట్ హిందీలో ఆయుష్మాన్ ఖురానా తీసే సినిమా లాంటి సినిమా అది కదా, కొంచెం వాడు రీమేక్ చేస్తాడు స్టార్టింగ్ లోనే మొత్తం చెప్పేసి స్టోరీ ఎలా తీసుకెళ్తాడు ఏమవుతుంది అనేసి. వాడు రీమేక్ చేస్తాడు కొన్ని రోజుల్లో ఆ సినిమాని. బాగుంటది, లైక్ డీసెంట్ మూవీ, నాట్ ఏ వెరీ ఓరే మొత్తం సినిమారా అనుకోలేము, కానీ నైస్ డీసెంట్, మంచి అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ ట్విస్ట్ తో. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. అది కూడా వాడి ప్రాబ్లం కి తగ్గట్టుగా మళ్ళీ ఏ డివియేట్ అవ్వకుండా మరి పర్ఫెక్ట్ గా తీసుకెళ్తాడు. అండ్ దీన్ని మనం యాక్చువల్లీ రియలిస్టిక్ లో కూడా పెట్టచ్చు, రియలిస్టిక్ లిస్ట్ లో కూడా పెట్టచ్చు, బికాస్ అది చాలా రియాలిటీ, అది పర్ఫెక్ట్ రియాలిటీ చెక్ ఇస్తాడు. వాళ్ళ ఎస్పెషల్లీ దట్ ఫాదర్ సీన్, ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ ని బయటికి తీసుకెళ్లి ఇప్పుడు పిల్లలు పుడితే ఏమైతుంది అనే సిచ్యువేషన్ అంతా చూపిస్తాడు. సోషల్ స్టిగ్మా కూడా బాగా చూపిస్తాడు. అండ్ ఆల్సో ఒక పాయింట్ లో వేర్ తను కాండమ్ మీద కేసు పెట్టినప్పుడు ద థింగ్ హీ ఫేస్ విత్ ద పీపుల్, అదే సోషల్ స్టిగ్మా. యాక్చువల్లీ నాకు సినిమా మొత్తంలో ఒక డైలాగ్ చాలా బాగా నచ్చింది. నేను యాక్చువల్లీ సినిమా చూస్తూ నథింగ్ ఈ స్టాండింగ్ అవుట్ లైక్ యూనో నువ్వు చెప్పిన సీన్స్ అన్ని, లైక్ సొసైటీలో బయటికి వెళ్ళి చూస్తే పిల్లల్ని పెంచడం, స్కూల్ ఫీజులతో మొదలు పెడతా మిగిలిన అన్ని ఎంత ఎక్స్పెన్సివ్ అయ్యాయో, పుట్టడం నుంచి
అదే వాళ్ళు పుట్టడం, పుట్టక ముందు నుంచే స్కూల్కి 3 వెళ్ళడము, లక్షలు ఖర్చు అవుతుంది అవన్నీ అమ్మా రియాలిటీ. అనిపిస్తుంది. అవన్నీ ఆ రియాలిటీ, అవన్నీ యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్, మిడిల్ క్లాస్ పర్సన్ లాగా హై లెవెల్ గా ఇలా ఉంటాయని చెప్పి మనందరికి తెలుస్తుంది, కానీ ఎవరం మాట్లాడడం దాని గురించి. నోరు మూసుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటాం. జస్ట్ ఒక సినిమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమా డైలాగ్, ఓకే ఈ డైలాగ్ బాగుందిరా అని నాకు అనిపించింది. అయితే వాళ్ళ హీరోయిన్ వాళ్ళ మదర్ వచ్చి ఆ వీడి మీద కేసెస్, వీడిని హీరోయిన్ కి చెప్తూ ఉంటది అనమాట. లైక్ ఆ హీరోయిన్ చెప్తుంటది, వీడు నా పరువు తీస్తున్నాడు, అసలు ఎందుకు గొడవ పడుతున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ అట్లా 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 బాధలు చెప్పుకుంటూ ఉంటే, యాక్చువల్లీ ఆయనకి నిజంగానే బుద్ధి లేదు, నీ మీద ఎంత నమ్మకం ఉంటే, నువ్వు ఎంత సపోర్ట్ చేస్తావు అని నమ్ముంటే వెళ్ళి వాళ్ళ మీద కేసేసాడు. ఆ వేరే వాళ్ళైతే ఆ కాండమ్ ని నమ్మి నీ మీద కేసేసేవాళ్ళు అని చెప్తా. నిన్ను అనుమానించేవాళ్ళు. సో అక్కడ అమ్మాయి మారుతుంది. సో ఐ థింక్ దట్ వాజ్ ఎ వెరీ నైస్ వన్ డైలాగ్ లో పాయింట్ కన్వే చేయడం. ఐ థింక్ సినిమాటికల్లీ ఐ లైక్ ఇట్. యాక్చువల్లీ వాళ్ళ మదర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయం అది. వాళ్ళ మదర్ క్యారెక్టర్ డైరెక్టర్ చాలా బాగా తీసుకెళ్ళాడు సినిమాని. వాళ్ళ మదర్ క్యారెక్టర్ ని ఎంత ఇదిగా డిమీనింగ్ గా చేసేసాడంటే, బై ది ఎండ్ ఆఫ్ ది ఫిలిం తన మాట చెప్పింది అంటే ఎవరు నమ్మడు నిజంగా. అదే అంటే బికాస్ షీ డజంట్ ఈవెన్ లైక్ హిమ్. అందరూ దాన్ని అరే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకురా అనుకుంటారు, కానీ యాక్చువల్లీ దట్ వాజ్ ఎ వెరీ గుడ్ సెటప్. వెరీ గుడ్ సెటప్. అండ్ నేను ఐ వాంట్ టు గివ్ ఎ స్పెషల్ మెన్షన్. సుహాస్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ ఇయర్ లో ప్రసన్న వదనం. అదే చెప్పబోతున్నాను. సో నెక్స్ట్ అదే యాడ్ చేయబోతున్నాను. సుహాస్ పట్టుకుంది బంగారం లెక్క ఉంది అసలు. చాలా డిఫరెంట్ గా వెళ్తున్నాడు, చాలా మంచి స్టోరీస్ వెళ్తున్నాడు, చాలా బాగా రీచ్ అవుతున్నాయి కూడా అవి. సినిమా కొంచెం అంటే నాకు ట్రైలర్ కొంచెం అన్ఇంట్రెస్టింగ్ గా అనిపించినా కూడా, సినిమా స్టార్ట్ అవ్వడం సేమ్ ట్రైలర్ పాయింట్ తో స్టార్ట్ అయ్యి అమ్మా అసలు లెవెల్కి వెళ్ళిపోతుంది సినిమా అసలు. అంటే ఆ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్, వాడికి మొహాలు కనపడకపోయినా ఆ లవ్ స్టోరీని తీసుకెళ్లే విధానము, ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పాయింట్ ఉంటుంది సినిమా. అండ్ క్లైమాక్స్ ఇస్ సూపర్. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా మనం అంత గెస్ చేయలేం. బాగా తీసుకెళ్తాడు. ఇప్పుడు అదే వాడికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాడు ఆ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ కనుక్కొని, లేదంటే వాడి చుట్టుపక్కల వాళ్ళు వాడిని వదులుకోకుండా వాడికి తగ్గట్టుగా మారిపోతూ ఉండి వాడి లైఫ్ లో మళ్ళీ తీసుకెళ్తూ, ఇదంతా ఇప్పుడు లవర్ అయినా కానీ తినైనా కానీ ఫ్రెండ్ వేసుకుంటూ అడుగుతాడు, లైక్ తను చేస్తుంది ఆ పని. యాక్చువల్లీ ఇతనేం చేస్తాడు, ఫేసెస్ మాత్రమే గుర్తుపట్టలేడు కాబట్టి ఇప్పుడు ఒక థింగ్ చూపిస్తాడు సినిమాలో. ఏంటి అంటే, మనకు ఒక ప్రాబ్లం ఉంది అంటే హౌ టు ఇప్పుడు మనం ఆ ప్రాబ్లమ్ ని ఊరికనే దాటేయడం కాకుండా ఆ ప్రాబ్లమ్ ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనే థింగ్ ని చాలా బాగా చూపిస్తాడు. ఇతనికి ఫేసెస్ కనపడవు కాబట్టి మనుషుల బాడీస్ మీదనో మనుషుల జెస్చర్స్ తోనో హీ విల్ యాక్చువల్లీ ఫైండ్ సమ్ స్టఫ్. అది స్టార్టింగ్ లో చాలా బాగా సెటప్ చేస్తాడు సినిమాలో మనకి. ఒక్కొక్కరికి ఒక టాటూ చూస్తాడు, ఒక్కొక్కరికి ఒక టాటూ గమనిస్తాడు, ఒక్కొక్క జెస్చర్స్ గమనిస్తాడు, హైట్ గమనిస్తాడు, వాక్ గమనిస్తాడు. అంతా సూపర్ సెటప్ ఉంటుంది సినిమాలో స్టార్టింగ్ అదంతా. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి పెయిడ్ ఆఫ్ బై ది ఎండ్ ఆఫ్ ది ఫిలిం. దాన్ని ఒక మర్డర్ కి లింక్ చేసి అసలు ఎక్స్పెక్ట్ చేయం బ్రో. చాలా బాగుంది. అసలు మొత్తం వాళ్ళ హస్బెండ్ పోలీస్ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ది ఫిలిం గమనిస్తుంది కలర్, హెయిర్ కలర్. తను కూడా హెయిర్ కలర్ వేసుకుంది కదా, మనం కూడా హెయిర్ కలర్ వేసుకొని ఇద్దరు సేమ్ వాక్ ట్రై చేసి. వీళ్ళు చూసావా హీరో దగ్గరికి వచ్చినప్పుడు అసలు నిజంగా హీరోయిన్ వచ్చి వీడిని వెళ్తాడు కదా రేడియో స్టేషన్ కి వెళ్ళేసి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఫుల్ డివియేట్ చేస్తారు. నేనైతే నిజంగానే హీరోయిన్ వచ్చి వాడు నిజంగానే హీరోయిన్ ని కిడ్నాప్ చేశారా అంటే ఫేస్ మారుస్తాడు, వచ్చింది హీరోయిన్ కాదు. మనని కూడా కన్ఫ్యూజ్ చేస్తాడు, వాడి పర్స్పెక్టివ్ లో మనకు సినిమాని చూపిస్తాడు అక్కడ. చాలా బాగుంటది సినిమా. నైస్ మూవీ, వెరీ నైస్. యా